హలో ఫ్రెండ్స్, సింపుల్గా మటన్ కీమాని ఎలా చేసుకోండి, చాలా బాగుంటుంది. స్టవ్ మీద కుక్కర్ని పెట్టి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకును వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేయకూడదు. ఇప్పుడు అల్లం తెల్లగడ్డ పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత టమోటాలను కూడా సన్నగా కట్ చేసి వేసుకొని 1 మినిట్ మగ్గనివ్వాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకొని కలుపుకున్న తర్వాత నీట్గా కడిగి పెట్టుకున్న మటన్ కీమా మొత్తాన్ని ఇందులోకి వేసుకోవాలి. ఈ రెసిపీ ఫుల్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నానండి, ఒకసారి చెక్ చేయండి. వాటర్ని ఎక్కువ పోసుకోకూడదు, కొద్దిగా వాటర్ని పోసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి 5 to 6 విజిల్స్ రానివ్వాలి. మటన్ కీమాలోంచి వాటర్ అనేవి వస్తాయండి, వాటర్తో ఉడికిపోతాయి. ఇప్పుడు ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే కీమా చూడండి బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద పెట్టి కారం యాడ్ చేసుకొని బాగా కలుపుకొని 2-3 మినిట్స్ కుక్ చేసుకుంటే ఆయిల్ ఇలా సపరేట్ అయిపోయి మటన్ కీమా తయారైపోతుంది. ఈ స్టేజ్లో గరం మసాలాను యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 2-3 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఫైనల్గా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకొని కలుపుకొని పక్కగా తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన మటన్ కీమా రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.